వెల్కమ్ టు K5 టీవీ. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా కోసిగిలో మెగా రక్తదాన శిబిరం. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నిరంతరం ప్రజాసేవకై తప్పించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ ఆధ్వర్యంలో టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. K5 టీవీ రిపోర్టర్ ఖాదర్ బాషా, కోసిగి. అన్న రామకృష్ణారెడ్డి అన్న, మేమంతా కూడా నీ వెనక ఖచ్చితంగా ఆహ్వానించవలసిందిగా లోకేష్ వీరారెడ్డి కోరుచున్నాను. అలాగే ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాను. అలాగే వెంకటేశ్వర గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాను. అయ్యమ్మ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాను. నరసింహన్న గారు కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. నారాయణన్న గారు కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. నరసింహన్న గారు కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. కోరుచున్నానా గడ్డం ఈరమ్మ గారిని కూడా పల్లెలు ముందు రావాలని కోరుచున్నానా. శ్రీరాములు మన తెలుగు టీవీ ముందు రావాలని కోరుచున్నానా. మహాన్యూస్ అన్నగారిని కూడా ముందు రావాలని కోరుచున్నానా. ప్రభాకర్ తేజ న్యూస్ ముందు రావాలని కోరుచున్నానా. పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ ఒక కష్టపడి వ్యక్తి. ఎందుకంటే ఆయన ఎన్ని అవమానాలు వచ్చినా కట్టుబడి ఈ రోజు 21 సీట్లు సాధించి ఈ రోజు ఒక ఏపీ ఆంధ్రప్రదేశ్ అది ఆయనకే సాటి మనందరం ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుదడలో నడిచి మనము మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మనం అందరూ ఉమ్మడి పార్టీ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములాగా మనం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మాకు, దయచేసి ఏమనుకోదండి. ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఉదయం మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కోసిగి మండలం కోసిగి టౌన్లో మార్కండేయ కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ఈరోజు నియోజకవర్గంలోని 4 మండలాల జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి సభను చాలా ఘనంగా నిర్వహించారు. ఎస్పెషల్లీ మా జనసేనకు 4 మండలాల కార్యకర్తలు చాలా కృషి చేసి ఈ సభ విజయవంతానికి వాళ్ళ కృషి ఎంతో ఉంది. ఈరోజు మేము పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దీనిలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం తొందరలో ఇప్పుడు మొదలు పెడతాం, మేము చేస్తాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మాకు సహకరించండి. ఇకపోతే ఎన్డీఏ కూటమి అయిన మన రాష్ట్ర ప్రభుత్వం జనసేన, బీజేపీ
టీడీపీ పార్టీలు మూడు పార్టీల కలయికలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు దూసుకువెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే, కేంద్రంలోనూ మన ప్రభుత్వమే. కాబట్టి ఈ రాష్ట్రానికి వచ్చిన డోకా ఏం లేదు. ఇప్పటి నుంచి అభివృద్ధి పథంలో నడుస్తుందని ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్ర అభివృద్ధి మన సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని మాకు ప్రజలకందరికీ నమ్మకం ఉంది. జనసేన పార్టీ నాయకులకు నమ్మకం ఉంది. నేను మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ లక్ష్మణ గారు నేను మాట్లాడుతున్నా. ముఖ్యంగా ఈయన చిన్న గారు, ఈయన వల్లనే మన సభ కూడా ఈరోజు విజయవంతమైంది. ఎస్పెషల్లీ 4 మండలాల జనసేన మండల నాయకులందరూ కూడా కృషి చేశారు. అందులో మన టీం లీడర్ చిన్న గారు చాలా కృషి చేశారు. ఆయన కృషిని నేను అభినందిస్తున్నాను. ఇకపోతే మేము ఇప్పుడే మేము మన క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా మేము చెట్లు నాటే కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. దయచేసి విలేకరులందరూ సహకరించండి. మీ అందరికీ వచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సభ విజయవంతం కావడానికి మీరే ముఖ్య కారణమని నేను భావిస్తున్నాను.